కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి బదిలీపై వెళ్తున్న సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క్లాసిక్ ఫంక్షన్ హాల్లో ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, నేను పట్టణ సీఐగా పదవి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నాకు సహకరించినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా జర్నలిస్టులకు కిరణ వర్తక సంఘం, రైస్ మిల్ అసోసియేషన్ నేను చెప్పగానే కామారెడ్డిలో సీసీ కెమెరాలకు చాలా ముందుకు రావడం జరిగిందని, వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఏఎస్పీ చైతన్య రెడ్డి నేను ఏం చేసినా సహకరించారని, అందుకే ట్రాఫిక్ సమస్య మేడం సహకారంతోనే తగ్గించడం జరిగిందని తెలిపారు. నాకు ఇలా సహకరించారు. ఇప్పుడు వచ్చిన నరహర్ సీఐ కూడా సహకరించాలని మీ అందరినీ వేడుకుంటున్నానని అన్నారు. నన్ను ఇంతకాలం ఆదరించి అభిమానించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. సార్ ఇక్కడ ఉద్యోగం చేయడానికి సహకరించినటువంటి, నేను ఇన్ని రోజులు సక్సెస్ఫుల్గా ఉద్యోగం చేయడానికి సహకరించిన నా పోలీస్ స్టేషన్ సిబ్బంది, హోంగార్డ్ నుంచి నా వరకు, అదేవిధంగా నాకు సక్రమమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించే విధంగా సహకరించినటువంటి ఇంతకుముందుకున్న డిఎస్పీ సార్లు కానీ, ప్రస్తుతం ఉన్న ఏఎస్పీ మేడం గారు కానీ, తర్వాత ఎస్పీ స్థాయి అధికారులు కానీ, ఆ పై అధికారులు కానీ సహకరించడం వల్లనే నేను ఎన్ని రోజులు సక్రమంగా ఉద్యోగం చేయడానికి జరిగిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. అందుకు అంటే ఇన్సిడెంట్ వైజ్గా చూస్తే ఒక జీవదాన్ పాఠశాలలో జరిగిన ఇన్సిడెంట్ తప్పిస్తే ఈ 1 సంవత్సరము 6 నెలలు, ఒక వారం తక్కువ 1 సంవత్సరం 6 నెలల కాలం అనేది ఇంత తొందరగా గడిచిపోతుందని చెప్పి నేను అనుకోలేదు. ఆ ఇన్సిడెంట్లో నాకు గాయమైతే బాధపడని వ్యక్తి ఎవరు లేరు, ఇంక్లూడింగ్ నాతో పాటుగా పనిచేస్తున్న సిబ్బంది. అంటే నా దగ్గర పనిచేసింది కాబట్టి బాధపడ్డారు అన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ అందరూ కూడా, ప్రజలు కానీ, వివిధ వర్గాల వారు కానీ, ఆ ఇన్సిడెంట్కు ఎట్లా జరిగిందో తెలియక అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా నన్ను వచ్చి పరామర్శించడము, ఆ తర్వాత అందరూ కూడా కలిసిపోయే విధంగా ఉండడం అనేది జరిగింది. అదొకటే దుర్ఘటన, జరగకూడని విషయము, కానీ అది జరిగింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పట్టణ పోలీస్ స్టేషన్ లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయగలిగినామంటే మీ అందరి సహాయ సహకారాలు. నేను ఒకటి పోలీసింగ్ అంటే ప్రజలకు మంచి సేవ చేయాలని అనుకున్నా, మనము సక్సెస్ కావాలనుకున్నా, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనుకున్నా కూడా పట్టణాన్ని ప్రశాంతంగా ఉంచే విధంగా మీరందరూ కూడా సహకరిస్తారని రిక్వెస్ట్ చేస్తున్నా. నేను పట్టణంలో అంటే నేను రూరల్ సిఐగా, ఎస్బీ ఇన్స్పెక్టర్గా, తర్వాత కామారెడ్డి టౌన్ సిఐగా కరోనా సమయంలో ఒక్కటి మినహాయిస్తే 5 సార్లు 2019 నుంచి ఇప్పటి వరకు 5 సార్లు గణేష్ బందోబస్తు నేను చేసిన. నాకు తెలుసు గణేష్ల బందోబస్తు టైంలో ఎట్లా ఉంటుందని మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా రంజాన్ పండుగలు కానీ, బక్రీద్ పండుగలు కానీ, వివిధ అంటే వేరే మతానికి సంబంధించిన పండుగలు కానీ అందరూ కూడా సామరస్యంగా, స్నేహపూర్వకంగా ఒకరినొకరు కలుసుకునే విధంగా సహకరించే విధంగా ఉంటారు. శ్రీరామనవమి కానీ, హనుమాన్ జయంతి కానీ, తర్వాత శివాజీ శోభాయాత్రలు కానీ, ఏదైనా కూడా పట్టణంలో ఏది జరిగినా కూడా చిన్నగానే అనిపిస్తుంది. కానీ ఆ చిన్న ఇన్సిడెంట్ని కూడా జరగకుండా చేసినా అంటే మీ అందరి సహకారంతో, ప్రజల సహకారము, కమ్యూనిటీ ఎల్డర్స్ సహకారము, అందరి సహకారము. మేడం మనకు ఎంత పెద్ద బందోబస్తు అయినా కూడా భోజనానికి కానీ, మిగతా ఇతర విషయాలకు కానీ, దేనికి కానీ ఎప్పుడు కూడా నేను వెనక పోకపోవడానికి ప్రధాన కారణము నా పోలీస్ స్టేషన్ ఎస్ఐలు, సిబ్బంది, నాకు ప్రతిసారి సహకరించినటువంటి కిరణ వర్తక సంఘం వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. చాలామంది కూడా సిబ్బంది నా పై అధికారుల యొక్క సూచనలే వేయడం జరిగింది.